నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో, అరే నిజంగా తీసుకోలేదురా భయ్ ఆగురు, తీసుకున్నా అనుకో, చెప్తా మర్రికి ఏం చెప్తా నేను, అన్నా ఒక 6 నెలలకు ఇస్తేనే జర్ర మితి లేకుండి లేదా తక్కువ మితితో అని చెప్తా. సరే మరి జనార్దన్ రెడ్డి నా దోస్తు కాబట్టి ఇచ్చిండు. 6 నెలలు అయిపోయింది, చూసిండు పాపం. 6 నెలలకు నేను ఇంక ఇస్తలేను పైసలు. ఫోన్ చేసిండు. నేనేం చేస్తున్నా, ఫోన్ కట్ చేస్తున్నా. సారీ ఐఎమ్ బిజీ అని ఫోన్ కట్ చేస్తున్నా, ఎత్తుతలేను, తప్పించుకుంటున్నా. 2 సార్లు ఇంకో 2 సార్లు ఫోన్ కొట్టిండు. నేను ఎత్తుతలేను, తప్పించుకుంటున్నా, బిజీ బిజీ అని కొడుతున్నా. ఇక ఆయనతో ఒకరోజు ఉండబట్టలేక ఆయన ఇంటికి వచ్చిండు. వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు, నాకు అర్థం కాదు, నీకు ఇస్తి పైసలు నువ్వు చెప్పిన మాట ప్రకారం మరి అలా మళ్ళా వాపస్ ఇవ్వమంటే డ్రామాలు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని లొల్లి పెడతారు కదా, పెడతాడు ఎవరైనా కూడా. నిజంగా బుద్ధిమంతుడు అయితే ఏం చెప్పాలి, తీసుకున్నాడు, అన్నా సారీ అన్నా ఏమనుకోక వెళ్తలేదు, ఇంకొక 2 నెలలు టైం నీకు దండం పెడతా, 2 నెలలకు మిత్తి పెద్దగా పెంచుకో కావాలంటే, కానీ ఇస్తా మిత్తితోనని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా, ఉద్యోగులు అడుగుతున్నారు, మాకు చెప్పినావు కదా డిఏలు ఇస్తా అని, పిఆర్సీ ఇస్తా అని చెప్పినావు, 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పినావు, తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, నెలకు 2,500 ఇస్తా అని చెప్పినావు, ముసలోళ్ళకు 4,000 అని చెప్తివి, రైతులకు 15,000 అంటివి, రైతు కూలీలకు 12,000 అంటివి, ఆటో వాళ్లకు 12,000 అంటివి. మరి ఇవన్నీ ఇవ్వకుండా తప్పించుక తిరుగుతున్నావు, ఏం సంగతి అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా, బాకీ పడ్డోడు ఏం చేస్తారా మీరు, నన్ను కోసుక తింటారా, ఆయన అన్నాడు కోసుక తింటారా అని అడుగుతున్నాడు. ఆయన ఏమైనా కోయనికి ఏమైనా జామకాయనా, మామిడికాయనా, సేపు పండ, ఏమిటి కోస్తాం ఆయనను? ఏం చేయాలి మరి మనం? మాట ఇచ్చి తప్పించుకున్నాను ఏం చేయాలి? ఎలక్షన్లలో బొంద పెట్టాలనా లేదా? పెడదామా అచ్చంపేటలో? పక్కానా? మాట ఇచ్చి మాట తప్పినోన్ని అచ్చంపేట గడ్డ మీదనే ఎక్కడైతే ఆ మనిషి పుట్టిండో అక్కడనే రాజకీయంగా బొంద పెట్టాలి. ఖచ్చితంగా మోసం చేసిన వాడిని మనం కూడా మోసంతోనే జయించాలి. మోసంతో జయించాలని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కాడ పైసలు బాగున్నాయి, రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, రాగానే ఏం చేస్తారు, ఇంటికి వస్తారు, మీకు చేతులు 5,000 పెడతారు, అమ్మా నువ్వు నాకే ఓటేయాలి అంటారు, మీరు సరే బిడ్డ అంటారు. మీరు అన్నంక ఏం చేస్తారు, వాళ్ళు ప్రమాణం చేయి ప్రమాణం చేయి అని చేయి జాపమంటారు. చేయి జాపాలి. చేయి జాపి ఏమనుకోవాలి తెలుసా, మనుషుల కళ్ళు మూసుకొని తుప్పాలు 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 అనుకోవాలి. అప్పుడు బయటికి ఏం ప్రమాణం వేసినా ఏం కాదు, ఏం డేంజర్ లేదు. అర్థమైందా? లోపల మనుషుల తుప్పాలు తుప్పాలు అనుకోవాలి, వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోవాలి, జేబులో పెట్టుకోవాలి, మీదికెళ్ళి అడగాలి, ఏమా బిడ్డ 5,000 ఇచ్చినావు, మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు కొడుక, రేవంత్ రెడ్డికి జరా చెప్పు పో అని చెప్పి ఇలగొట్టాలి. ఓటు ఎక్కడేయాలి? ఓటు ఏ గుర్తు వినబడతలేదు, ఏ గుర్తు? కారేనా? కేసీఆర్ మళ్ళా రావాలనా? పక్కానా? పక్కా అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటి, అచ్చంపేటలో ఎవరో ఉన్నారు ఎవరో పోయినరని బాధపడే అవసరం లేదు. గింతమంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు, ఇబ్బంది ఏం లేదు. మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు, మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి, తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి, కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముగించే ముందు నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఒక్క విషయం ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఇటు కాంగ్రెస్ గాని అటు కేంద్రంలో ఉన్న బీజేపీ గాని ఈ 11-12 ఏళ్లుగా సతాయించుకుంటూ వస్తా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న నగర్ కర్నూల్లో మనకు బీజేపీ ఇయ్యలే, ఒక్క విద్యాసంస్థ ఇయ్యలే, ఒక్క గుడికి పైసలు ఇయ్యలే, ఒక్క బడికి పైసలు ఇయ్యలే. బీజేపీ కాంగ్రెస్ దొందే. ఇద్దరు కలిసే ఇయ్యాల తెలంగాణను బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి రాజకీయంగా మరి మనను ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయండి మీరు. ఇద్దరు కలిసి ఉన్నారని ఎందుకంటున్నా అంటే, సరిగ్గా నిన్న సెప్టెంబర్ 27 పోయిన సంవత్సరం తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మంత్రి, ఆయన ఇంటి మీద ఈడీ ఓడు రైడ్ చేసిండు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేస్తే ఆ రైడ్లో మరి టీవీలలో వార్తలు వచ్చినాయి, ఇంట్లోకి 2 నోట్లను లెక్క పెట్టే మెషిన్లు పోతున్నాయి, పెద్ద మెషిన్లు పోతున్నాయి, గుట్టలుగా పైసలు ఉన్నట్టున్నాయి అని చెప్పి టీవీలలో వార్తలు వచ్చినాయి. ఆ రైడ్ జరిగి 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయినా కూడా ఆ మంత్రి గారు నోరిపుతలేడు, ఈడీ ఓడు నోరిపుతలేడు.